So hi guys, welcome back to the most awaited vlog JEE Mains by Premchand 22nd date ఇవాళ నా మెయిన్స్ ఎగ్జామ్ vlog లాస్ట్ దాకా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ చాలా రిస్క్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళిపోతున్నా హైదరాబాద్కి ఎగ్జామ్ రాయడానికి. నా బ్యాగ్, అడ్మిట్ కార్డ్ అవి ఇవన్నీ ఫోటో ఇప్పుడు అక్కడ పెట్టాలి. యార్ చూద్దాం. ఈ యంగెస్ట్ వ్లాగర్ ఆఫ్ ఆల్ టైమ్, నో వన్ ఇన్ ద ఇంటర్మీడియట్ హిస్టరీ బేబీ. గాయ్స్ స్టేషన్ కాడికి వచ్చిన బైక్ ఇక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు. బండి ఇక్కడనే ఉన్నది. స్టేషన్ లో పెడితే మొత్తం అంతా వైర్ కట్ చేస్తారు. ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఫ్రెండ్ గాని ఇంటి కాడ పెట్టాలి. మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చేసరికి 11 అవుతుంది నైట్. సో గాయ్స్ చూస్తున్నారు కదా, బండి ఇక్కడ పెట్టేసిన. విక్కు బిడ్ల నాన్న పైనే ఉన్నాడు. రైట్, మరి బండి చూసుకో, మరి బండికి ఏం కావద్దు. యార్ గల్లీ నెంబర్ గుర్తుంచుకోండి, గణపతి నగర్ లైన్ 3. ఓకేనా, మళ్ళీ మర్చిపోతా. గైస్ వచ్చేసిన స్టేషన్కి అండ్ ట్రైన్ వస్తుంది. కోనార్క్ ఎక్స్ప్రెస్ 8K పోయింది. మొన్న చూస్తే అది 9:30 ఓపించింది, ఇప్పుడు పోయిందంట. శాఖవాహన అంట, అదే ఇంకోటి వస్తుంది. చూద్దాం ట్రైన్ వచ్చినాక. జనరల్ టికెట్ తీసుకున్నా, దాంట్లోనే పోతా. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. సమోసా గరం గరీ और आ गया तेरा भाई హైదరాబాద్ పే వచ్చేసిన. అబ్ గాడ్ ఫోర్ दूंगा JEE మెయిన్స్ కా. ఇప్పుడు నేను ఫస్ట్ టైం 1 అవుతుంది. ఏమన్నా తినేసి 1:30 1:40 వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్లాగ్ తీస్తా. ఓకే, ఇప్పుడు ఏమన్నా తిందాం, దాని తర్వాత అక్కడ కలుస్తా డైరెక్ట్. ఎక్కడున్నా అన్న దీంట్లో గిట్లున్నది మొత్తం ఇదంతా. ఓ వచ్చేసింది ఇంకా సెంటర్ ఆగా. సో గైస్ వచ్చేసిన సెంటర్ కాడికి. సెంటర్ ముందటనే ఉన్నాయి ఇప్పుడు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాం మేము మళ్ళీ. ఓకేనా, లెట్స్ గో బేబీ. 3 hours later. సో ఓకే, ఇప్పుడే JEE మెయిన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అండ్ ఎన్ఐటి ప్రేమే బ్రో. ఎట్లా రాసినావు? తెలిసిందే. అక్కడ ఇంకా మళ్ళా ఎంత వస్తాయి ఏంటిది అని ఇవ్వాలి అడగండి. ఓకేనా, అయిపోయింది. క్వశ్చన్ పేపర్ 60కి 60 పెట్టేసిన. నిజంగా జోక్గా సీరియస్గా 60కి 60 క్వశ్చన్స్ పెట్టినా అన్ని మొడ్డ ఓడిచిపోతాయి. నెగిటివ్లు వచ్చేది రోజు. బాయ్. ఏమైంది? నేను రీల్స్ లో థ్యాంక్ యూ. కింది ఉంటుంది ఇంకా. ఏమైంది? ఎన్ని రాశులు వస్తాయా మరి ఎన్ఐటి? గ్యాస్ అయిపోయింది. ఇప్పుడే JEE మెయిన్స్ ఎగ్జామ్ రాసి వచ్చిన. ఇంకా నన్ను అయితే ఇవ్వాలి అడగకండి. అండ్ ఎన్ని మార్క్స్ వస్తాయి అది అని ఏం చెప్పాను. నన్ను అడిగినా నేను చెప్పాను. 60కి 60 రాసిన. అన్నీ కూడా ఓడిచిపోయినాయి. పెట్టి చూస్తున్నారు కదా, 6:20కి బయటకు వచ్చిన 6:40కి ట్రైన్ పోతుంది. ఇంకా 1 minute ఉన్నది. సో గైస్ ఫైనల్లీ వరంగల్కి వచ్చేసిన. అండ్ ఇంకా మీకు చెప్తా అక్కడ ఎందుకు బ్లాగ్ తీయలేదు అది అని చెప్పేసి. యార్ టోటల్ స్ట్రెంత్ వచ్చేసరికి 105 మెంబర్స్. నేను పైన నాది ల్యాబ్ 3లో పడ్డది. దాంట్లో ఉన్నదే మొత్తం 100 మంది. కిందికి వచ్చేలోపు 10 మెంబర్స్ ఉన్నారు. అది కూడా నేను వచ్చినట్టే తెలియదు అక్కడ. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వాళ్ళు కూడా దిగుతా అంటే నన్ను చూసి గుర్తుపట్టారు. అక్కడ కొంచెం మంది అయ్యారు 10 మెంబర్స్. అట్లా అక్కడ వ్లాగ్ తీయనీకి లేదు. అందరు వెళ్ళిపోయింది బ్రో. నేనేమనుకున్నా వరంగల్లో పెట్టినా ఇంకా బెటర్ ఉండు. దానికంటే హైదరాబాద్లో పెడితే మొత్తం అంతా పార్ష్ ఉంటుంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ఇటువంటి ప్లేసెస్లో పడతాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. అక్కడ వ్లాగ్ తీసి చేద్దాం అనుకున్నా. అంతా ఓడిచిపోయింది ప్లాన్ అంతా. అండ్ ఓకే, డోంట్ వరీ, నెక్స్ట్ రేపు ఇంకో వ్లాగ్ ఉంటుంది. ఈ వ్లాగ్ని 2 days కంటిన్యూ చేస్తా. ఓకేనా, ఇవాళ అండ్ రేపు కూడా కంటిన్యూ చేస్తా. రేపు వేరే మా ఫ్రెండ్ కానీ ఎగ్జామ్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అక్కడ క్రౌడ్లో వ్లాగ్ తీయాలి అలా ఎట్లన్నా చేసి ఈ వ్లాగ్లో కంప్లీట్ చేస్తా. అండ్ వచ్చింది మన బండి ఉన్నది. ఓకే, జానే మేరా. అండ్ ఎగ్జామ్ సెంటర్లో వచ్చేసరికి ఫస్ట్ జిప్లు ఉంటుంది బైక్ కీస్. ఎగ్జామ్ మనోడు కలిసిండు. చెన్నై పోయి వస్తా అంటే ట్రైన్లో కలిసిండు. మొత్తం చిన్న జిప్లా బండి స్టార్ట్. లోపలికి పోవడంతోనే అక్కడ ఎన్ని పెన్నులు, ఆ పెన్నులన్నీ బ్యాగ్లో పెట్టినావా? 8 పెన్నులు తీసుకొచ్చిన అక్కడ నుంచి. అయితే ఎగ్జామ్ ఎట్లా రాసినావు బ్రో అంటే, ఎగ్జామ్ నిజంగా చెప్తున్నా, నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్వశ్చన్. ఇంకా నేనేం చెప్పాను, ఇంకా రిజల్టే స్పీక్ చేస్తుంది. పోయింది బ్రో, నెగిటివ్లోనే వస్తాయి. మేబీ వస్తే NIT లేకపోతే BIT నెగిటివ్ అన్న వస్తుంది, లేకపోతే 90
పర్సెంటైల్ అని వస్తుంది. 60కి 60 పెట్టిన, న్యూమరికల్స్ ఇష్యూ పెట్టి మిగతా అన్నీ పెట్టిన. మరి యూజ్ దమ్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి లెట్స్ వెయిట్ అండ్ సీ. లోపల బైదవే నా పక్కకి 2 అబ్బాయిలే పడ్డారు. పక్కకి అబ్బాయి, రైట్ సైడ్ అబ్బాయి. అక్కడ క్రౌడే లేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు వరంగల్లో పెట్టి ఉంటే ఐఓఎన్ వడ్డపల్లిలో పడేది ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా సెంటర్. మీకు రేపటి బ్లాగ్లో చూపిస్తాను. సారీ, ఈ బ్లాగ్లోనే రేపు చూపిస్తా. ఓకేనా, రేపు ప్రాక్టికల్స్ ఉన్నాయి. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది నెక్స్ట్ డే. అండ్ ఈరోజు ప్రాక్టికల్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. రికార్డ్ మొత్తం కంప్లీట్ చేసిన. నేను రాయలేదు, మా అక్కతో రాపించిన. కాలేజ్ దగ్గరికి వచ్చిన, ఆల్రెడీ కాలేజ్ ముందరికి వచ్చిన. సెంటర్ ఫ్రెష్ అనుకున్నా. అందరికి 22 అయితే 22 మెయిన్స్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 23 ఉంటుంది ప్రాక్టికల్. నాకు కూడా ఇవాళనే ఉన్నది. యారాజ్ గాన్ని పోడుగా బ్లాగ్ కా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ బై ప్రిమ్స్. ఈ బ్లాగ్ మొత్తం అంతా హిస్టరీలో మిగిలిపోవాలి. వెయిట్ ఏ మినిట్. ఈవినింగ్ ఐఓఎన్ కాడికి వెళ్తా. వరంగల్ వడ్డపల్లిలో ఐఓఎన్ కాలేజ్ దగ్గరికి వెళ్తా. అక్కడ 920 మెంబర్స్. ఓకేనా, ఒక కాలేజ్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసేది 920 మెంబర్స్. మీకు చూపిస్తా అండి. గైస్, కాలేజ్ అయిపోయింది, ప్రాక్టికల్ ఎగ్జామ్ రాసిన. 5 minutesలో అయిపోయింది. 4 క్వశ్చన్లు ఉన్నాయి. సార్ 20 మార్క్స్కి 16 వేసిండు. అంటే అందరూ ఆల్రెడీ లోపలనే ఉన్నారు. నేను ఇప్పుడే వచ్చేసిన. 9:30, 8:30కి పోయినా 1 hour ఉండే వచ్చేసిన. సార్ పోతే సార్ ప్లీజ్ సార్ అని చెప్పిన. కథం ఇంకా ప్రాక్టికల్స్లో 16 వేసిండు. మరి మళ్ళీ పెంచడా అనేది లెట్స్ సీ. అండ్ ఇప్పుడు ఇంకా బోర్డ్ ఎగ్జామ్ సెంటర్స్ అవన్నీ తిరుగుదాం. నిన్న పోయి వేస్ట్ అయింది. హైదరాబాద్ డే మొత్తం వేస్ట్ అయింది. అక్కడ క్రౌడ్ లేదు, బ్లాగ్ చేయాలి, ఏం చేయాలి. ఇవాళ బెటర్ ఇస్తా. గైస్, వచ్చేసినాం మనం సెంటర్ కాడికి. అండ్ మీకు ఇక్కడ క్రౌడ్ ఎట్లుంటుందో చూపిస్తా అండి. యారే దేకో, చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు ఉన్నాయో. అక్కడ పక్కకి ఇంకో గ్రౌండ్, ఇది ఒక గ్రౌండ్, అక్కడ దాకా ఉన్నది. పోయేటప్పుడు చూపిస్తా. ఓహో, స్టార్టెడ్ అవస్తే. ఏమైంది 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 ఎట్లా వచ్చింది పేపర్? ఎట్లా వచ్చింది ప్లీజ్ చెప్పు. ఎట్లా వచ్చింది పేపర్? ఎట్లా వచ్చింది గిటి ఎప్పురా? పేపర్ ఎట్లా వచ్చింది? పేపర్ ఎట్లా వచ్చింది? ఏం కాదు, పేరెంట్స్ ఎట్లా వచ్చింది? ఎన్నైటి పక్కకే వాళ్ళు అబ్బాయి అమ్మాయి? అమ్మాయి పడ్డది. అబ్బాయి పడ్డది. ఎన్ఐటి వరంగల్ బసి అక్కడ కింద దగ్గరలో రూమ్ లో ఇవ్వడేమన్నా. ఎన్ఐటి వరంగల్ కాదు. ఓకేనా, ఇంకా వస్తారా? మన కాలేజ్ వాళ్ళు లేరు ఇంకా. సాయిల్ జానీ ఎట్లా వచ్చింది? ఏమైంది ఏమైంది చెప్పు. ఏమైంది ఏమైంది? 28 60 అటెంప్ట్ అయిపోయినా. ఇంకెవరెవరు పడ్డారు? మన కాలేజ్ వాళ్ళు ఎవరైనా పడ్డారా? ఇంకేనా ఏరా మన కాలేజ్ వాళ్ళు? నల్లబాలు కేటీఎం. అరే నల్లబాలు కేటీఎం నటరాజ్ అంట. చెప్పి ఎట్లా రాసినావు? అరే ఎట్లా రాసినావు రా చెప్పు ప్లీజ్. ఇచ్చపోతుంది అందరూ. 2 మార్క్స్ ఎన్ని రాసినావు? మొత్తం ప్రేమచంద్ ఆడే అచ్చి కూడా వెనకాల చిట్టీలు వేసి రామ్ చరణ్ జేఈ అడ్వాన్స్. ఏమైంది? దెంగిందా? మన కాలేజీలో కన్నా వస్తుందా ఎన్నైతే? మన కాలేజీలో కన్నా వస్తుందా? వడ్డొస్తుంది ప్రేమచంద్కి. ఏర్రా ఇంకేర్రా కాలేజ్ వాళ్ళు అందరు గంతమంది వచ్చింది కాదురా. ఓ లక్కీ, ఏమైంది? పోలీసు వాళ్ళు బయట బ్లాక్ దిద్దామా? ఒక్క నిమిషం. దా లక్కీ, దా జేఈ మైన్స్ అయితే కంప్లీట్ పొట్ట ఒడిచిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను నిన్న రాయలేదా? నేను నిన్న రాసిన, నేను ఇయ్యాలే చెప్తాను. మన వాళ్ళు ఇయ్యాలే రాసి. ఎట్లా వచ్చింది రా పేపర్? ఎట్లా వచ్చింది? మొడ ఎక్కిపోయింది కదా. నేను అప్పటి నుంచి చెప్తా అంటే ఎవడన్నా నమ్మిండా? ఎన్ని టిక్ పెట్టినా? ఎన్ని అటెంప్ట్ చేసి? వాడు 28 అటెంప్ట్ చేసి. అరే నువ్వెన్ని టిక్ పెట్టినా? 36. నేను 60, 75కు 60 న్యూమరికల్స్ ఇష్యూ అన్ని పెట్టినా. చలో ఇప్పుడు గోల్ ఉంటుంది. ఇంకా బయట అసలైన ఫన్ ఉంటుంది. ఇక్కడ ఇంత గుత్త వాళ్ళ మంది ఉన్నారు. నా సెంటర్ లో దీంట్లో సగం గుట్టలేదు. నేను కిందికి వచ్చుడుతోనే అందరు బయటికి పేలుస్తాను నా సెంటర్ లో. గోలకి గిట్లు ఉండాలి క్రౌడ్ అంటే. మన ఎగ్జామ్ కాడ గిట్లున్నదా? మన ఎగ్జామ్ కాడ హైదరాబాద్ లో నేను కిందికి వచ్చేలోపు అందరు వీళ్ళు. ఏం చేద్దామంటావు? ఇంకా బండి దిగిరా నాది. నేను బండి మీద ఒక్కనే వచ్చిన. చలో బా ఆగండి. ఇంకా ట్రాఫిక్ లా పోతలే. ఇంతమంది ఉన్నారు. ఇగో జాతర లక్కీ ఇది.
చూస్తున్నారు కదా జేఈ మెయిన్స్ 2026 అందరిది మొట్ట ఓడిచిపోయింది. వచ్చింది ఇది వచ్చిందా? సెకండ్ అటెంప్ట్ రాస్తారంట ఎవరన్నా? నేను రాయ ఎన్ఐటీ డైరెక్ట్ ఫస్ట్ అటెంప్ట్ అనే లక్కీ జేఈ మెయిన్స్ అంటే ఏదో ఇంకా చదువుడు చాతగా ఇచ్చిపెట్టినా కానీ ఐపీ అప్పుడు గుద్ద వలిగిపోతుంది అమ్మతోడు. సెంటర్ గా ఆపి మొత్తం అంతా బ్లాగ్ తీసి ఆమా అని ఇంకా నిజంగా చెప్తాను. ఇక్కడ బ్లాగ్ తీద్దామంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, ఒక కాడ ఆగనిస్తలేరు అమ్మతోడు. అది ఆగే టైం కూతలేదు రా, ఇక చూస్తున్నారు. ఐపీ ఎగ్జామ్ కి పేరెంట్స్ గిట్లా రారంట. ఐపీ ఎగ్జామ్ కి పేరెంట్స్ ఎందుకు వస్తారు? నేను నా లాస్ట్ టైం ఐపీ అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడండి. ఐపీ ఎగ్జామ్స్ అప్పుడు పేరెంట్స్ కావాలి చూడు ఉండదు. 300 మంది ఉంటారు, 300 మందికి ఆల్రెడీ తెలిసే ఉంటా అయిపోయింది అక్కడ నేను సెంటర్ అంతా. ఇక్కడ ఏమున్నారు అందరికి ఇంతమంది పేరెంట్స్ ఉన్నారు. ఎన్ని కార్లు ఉన్నాయి చూడు, ఇది జాతర లెక్క పోతాయి మొత్తం రోడ్లన్నీ. ఎంతమందికి సీట్లు వచ్చాడు కాదు ఆడ. ఎన్ఐటీలో ప్లేస్మెంట్స్ అయిపోతాయి ఇంకా మనోళ్ళు రాసేవాడికి. ఒక్కదన్న నా మొడ్డలు అందరూ ఎందుకు పెట్టిలో ఫోర్స్ఫుల్లీ పెట్టిలో ఎన్ఐటీలో వచ్చి జేఈ మెయిన్స్ ఎగ్జామ్. ఒక్కడు గిట్లా నేను చదువుకున్నా రాతాగా ఫీలింగ్ అప్లై చేస్తే 1200 ఎంత? 1200. దాంట్లో ఏముంటది? 3 గంటలు పీసీ, 3 గంటలు పీసీగా మీసేవ కాడికి పోతే వాడు ఎంత తీసుకుంటాడు? 100 అయిపోయింది. ఎంత రావడం వాళ్ళకి? పేపర్లు ఇస్తారు 10 పేపర్లు. ఈడ మొట్ట ఇస్తాడు. ఏర్రా వీళ్ళందరూ ఏర్రా, ఇక్కడ బ్లాగ్ తీయత్తలేదు, ఎవరికి తెలుస్తలేదు యార్. మళ్ళా మొట్ట ఓడిచిపోయింది. చూసినావు అది అక్కడ ఎవరికి చెప్పేంత ధైర్యం లేదు. ఇట్లా మొత్తం క్వశ్చన్ పేపర్ ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అని చెప్పేంత డేర్ ఎవరు చేస్తారే రా. ఎందుకంటే మళ్ళీ ట్రోల్ అవుతారు ఇంకా వాళ్ళు. మళ్ళీ అదే మనది ఎట్లుంటది, పేపర్ ఎట్లా వచ్చిందో అట్లా చెప్తాం మనం. ఇంకా అయిపోయింది. ఇంకా జేఈ మెయిన్స్ అంటేనే మొత్తం మోడల్ ఎగ్జామ్ మొట్ట గుద్ద వరిపోతుంది. మిస్టేక్స్ మేక్స్ యూ స్ట్రాంగర్. మీ ఆఫ్టర్ మై మెయిన్స్ ఎగ్జామ్ 100 kgs యూజ్ దమ్ ఎన్ని రిపిటేషన్స్ వస్తాయని చెప్పేసి 3 days అయింది జిమ్ చేయక. లెట్స్ గో. Damn bro, that's the new PR. 100 kgs into 6 repetitions వచ్చినాయి. మిస్టేక్స్ మేక్స్ యూ స్ట్రాంగర్. కరెక్టే కోట్. సో గైస్ వర్కౌట్ అయిపోయింది. అండ్ నా చెయ్యి చూడండి. డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్టడింగ్ డే అండ్ నైట్ 24/7 చూస్తున్నారు కదా. జేబులో పెన్ను పెట్టుకున్నా ఇంకా కాకపోయింది. అండ్ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడే చెస్ట్ డే కొట్టిన ఇవాళ 3 వేరియేషన్స్ చెస్ట్, 3 వేరియేషన్స్ ట్రైసెప్స్, 6 వేరియేషన్స్ వచ్చేటట్టు చూసుకుంటా. ఏ వర్కౌట్ ఏ ఎక్సర్సైజ్ చేసినా. అండ్ ఇవాళ వర్కౌట్ అయిపోయింది. అండ్ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. అండ్ ఇవాటి నుంచి కన్సిస్టెంట్గా ఉంటాం. బ్యాండ్ సో చూస్తున్నారు అదే ఇంకా ఎట్లా ఉడుతున్నారు. ఓకేనా? అండ్ మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ యువర్ కామెంట్స్ కీప్ మీ మోటివేటెడ్ అండ్ యువర్ లైక్స్ కీప్ మీ రోజు పెట్టడానికి అలా ఒక మోటివేషన్ ఉంటుంది యూట్యూబర్కి. ఇదే మోటివేషన్. అండ్ లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. ఇవాటి నుంచి కన్సిస్టెంట్గా ఉంటా. అండ్ ఈ మెయిన్స్ అంటే ఏదో అట్లా పెట్టిన బ్రో. అక్కడ బ్లాగ్ తీయడానికి లేదు. పేరెంట్స్ వచ్చి అందరు పోతూనే ఉన్నారు. అక్కడ ఎవ్వరు చూడలేదు కూడా. నేను అసలు బ్లాగింగ్ చేసేంత టైం కూడా లేదు. మొత్తం ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చేతూనే అట్లా వెళ్ళిపోతూనే ఉన్నా ఫ్లోలో. ఇంటర్ ఐపీ ఎగ్జామ్స్ అప్పుడు చూపిస్తా. ఓకేనా? ర్యాంక్స్ మెయిన్స్ అంటే ఏదో వట్టి అట్లా ఇష్యూ పెట్టినా కానీ ఐపీ అట్లా కాదు. ఓకేనా? నో వన్ ఇన్ ద ఇంటర్మీడియట్. ఓకే, డైలీ ఒక బ్లాగ్. ఓకేనా? ఎగ్జామ్స్ అప్పుడు సాంస్క్రిట్ ఎగ్జామ్ అప్పుడు సాంస్క్రిట్ ఎగ్జామ్, ఇంగ్లీష్ ఎగ్జామ్, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ. వెయిట్ ఫర్ ఇంకా 1 month ఆగండి. రోజుకు ఒక బ్లాగ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. టాటా, గుడ్ బై.